హాయ్ హలో అందరూ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వరకు టీవీ ఎక్విప్మెంట్ కోసం ఎవరైనా సహాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే ఒకే ఒక్క నిర్ణయం, జనసేన బీజేపీ పార్టీ అవుట్ అనేటువంటి మాట వినిపిస్తుంది. టీడీపీ క్యాడర్లో కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఈ ఎపిసోడ్ అంతటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సెన్సేషనల్ డేటాను బయటపెట్టి, సో ఇక్కడ ఏదైతే చెయ్యని దాని చేశామని చెప్పి అబద్ధపు ప్రచారాలు, అంటే గోబెల్స్ యాత్ర చెయ్యాలని టీడీపీ తలపెట్టినటువంటి క్రమంలో అది స్టార్ట్ అవ్వకముందే వైసీపీ తన పవర్ చూపించింది. ఏ రకంగా ఏమిటి అన్నది ఇక్కడ చూస్తే, ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి అధికారంలోకి రావడానికి చేసినటువంటి ప్రామిస్లేవి సూపర్ 6. ఈ సూపర్ 6లో ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇచ్చామని చెప్పి ఈ సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంటే, సోషల్ మీడియాలో వైసీపీ తన పవర్ చూపించింది ప్రతి దాన్ని ఎండగడుతూ డేటాతో. సో ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి తన క్యాడర్ని, అంటే మంత్రుల దగ్గర నుంచి క్యాడర్ వరకు బూత్ లెవెల్ వీళ్ళంతా ఉంటారు కదా పార్టీకి సంబంధించి, అది కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంటింటికి వెళ్ళాలంట. 45 రోజుల కార్యక్రమం. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, ఇక్కడ సూపర్ 6లో చెప్పిన పథకాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాల పథకాలే. ఓకే, అప్పుడు జగన్ గారు ఏదైతే గడప గడపకు కార్యక్రమం పెట్టారో ఇప్పుడు కూడా అదే కార్యక్రమం. పథకాలు కాపే, ప్లాను కాపే. మీకు గుర్తుండి ఉంటుంది గడప గడప కార్యక్రమం. సో వీళ్ళు కూడా ఇప్పుడు అదే అనమాట చేసింది. ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని చెప్తే క్యాడర్ భయపడతా ఉన్నారంట. ఎందుకు భయపడ్డారండి? ఖచ్చితంగా భయపడతా ఉన్నారు. ఆ భయానికి కారణం ఏంటో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసిన క్వశ్చన్స్. ఏమిటా క్వశ్చన్స్? చాలా ఉన్నాయి, కొన్ని మీకు చెప్తా. జనసేన బీజేపీ పార్టీ ఎందుకు అవుట్ అని కూడా మీకు చెప్తా. ఇక్కడ చూడండి ఒకసారి. ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కూడా వైసీపీ నుంచి కాపీ కొట్టిందే, రైతు భరోసా. సో అందులో జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఇచ్చారు, మేము ఎక్కువ ఇస్తాం, 20,000 ఇస్తామన్నారు. ఏది కేంద్రం ఇచ్చి దాంతో కలుపుకొని మొత్తం పోయి ఏమైందండి? 14,000 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం 20 అది సపరేట్ అన్నారు, కానీ పోయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎంత బాకీ పడి ఉన్నారని చెప్పి ఆ డేటా అంతా, ఇంత బాకీ పడి ఉన్నారు, ఏమని అడుగుతారు, ఏమని చెప్తారు అక్కడ పోయి వాళ్ళు క్వశ్చన్ చేస్తే అని వైసీపీ అంటా ఉంది. క్యాడర్ కూడా, వాళ్ళ టీడీపీ క్యాడర్ కూడా అదే భయపడతా ఉన్నారు. అండ్ నెక్స్ట్, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు 2 సంవత్సరాల కాలానికి లెక్కేసుకోండి ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. మరి ఈ 36,000 సంగతి ఇంటికి పోయి మేము ఇది చేసామని చెప్పగలరా? చెప్పలేరు కదా. సో ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పాలనుకుంటే వైసీపీ పార్టీ చెప్తా ఉంది, ఖచ్చితంగా మీకు చేసిన ప్రామిస్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు కదమ్మా, మీకు ఎంత చేస్తామని చెప్పారు కదా లీడర్లు వచ్చినప్పుడు. సరే, ఎన్నికలప్పుడు ఏదైతే అడిగి చెప్పారో ఇప్పుడు మీరు ఖచ్చితంగా అడగండి అంటే, వైసీపీ చెప్పకముందే, వైసీపీ డేటాను ఏదైతే చెప్పకముందే పబ్లిక్ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తారా రండి అని చెప్పి. సో అది ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పలేమని టీడీపీ క్యాడర్లో ఉంది కాబట్టి వెళ్ళడానికి ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు, 2 సంవత్సరాల కాలంలో 72,000 అవుతుంది. ఖచ్చితంగా యువత క్వశ్చన్ చేస్తారు, అందుకే వాళ్ళలో భయం. ఇప్పుడు 50 ఏళ్ళ పైబడిన వారికి 4,000 రూపాయలు పింఛన్ అన్నారు. 2 సంవత్సరాల కాలం అవుతుంది, 96,000 రూపాయలు మాకు బాకీ పడి ఉన్నారని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారని చెప్పి ఎదురుస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా తల్లి వందనానికి సంబంధించి మొదటి సంవత్సరం లేదు, 2వ సంవత్సరంలో 20 లక్షల మందిని లేపేస్తారు. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ సిచ్యువేషన్లో 22 లక్షల మందిని లేపేసినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా, అది కూడా తెలుసు. ఇందులో విచిత్రం ఏమిటంటే, ఒకరికి 8,000, ఒకరికి 10,000, ఒకరికి 13,000, ఎట్లా పడితే అట్లా. మరి జగన్మోహన్ రెడ్డి 13,000 కరెక్ట్గా పథకం ప్రారంభించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మింగేశారు. జే ట్యాక్స్ 2,000 అన్నారు. మీరేం ట్యాక్స్ అండి? ఇప్పుడు సగం లేపేస్తే ఏం ట్యాక్స్ అంటారు? దీన్ని మొత్తాన్ని లేపేశారు. ఇదే క్వశ్చన్ వైసీపీ కూడా రేజ్ చేస్తూ ఉంది. సో అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఇలా ఈ రకంగా అన్ని ఎగరగొట్టేశారు. కొన్ని లక్షల కోట్లు ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు పబ్లిక్కి చేస్తానన్నది మరి ఎప్పుడు ఇస్తారు సార్ అని వైసీపీ అడగడం మరి కరెక్టే కదా. వైసీపీ చెప్పిందని చెప్పి వాళ్ళ క్యాడర్ కూడా మరి ఏమని చెప్పాలి సార్? సూపర్ 6లో అన్ని సక్సెస్ అయినాయని ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు అడుగుతారు, రైతులు అడుగుతారు, విద్యార్థులు అడుగుతారు, యువత అడుగుతారు, మహిళలు అడుగుతారు. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాడర్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు వెళ్ళాలంటే పబ్లిక్లోకి. ఇది 45 రోజుల కార్యక్రమం అంట. సో ఇది ఖచ్చితంగా బెడిసి కొట్టడం ఖాయం. ఇది మళ్ళీ ఈ అనవసరంగా పెట్టాం కదా ఈ ప్రోగ్రాం అనుకోవడం ఖాయం అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. అయితే ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే, 2024లో మేము కలిసికట్టుగా ఉంటామని ఏదైతే చెప్పి కలిసిపోటీ చేశారో, మళ్ళీ 30 సంవత్సరాల పాటు కలిసే ఉంటాము, మమ్మల్ని విడదీయలేరని ఏదైతే చెప్తూ వచ్చారో, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నేను, వైసీపీ పార్టీ వీళ్ళని ఎప్పుడు విడదీయదండి. వీళ్ళంతకు వీళ్ళే విడిపోతారు.
సో అందులో భాగంగానే ఇప్పుడు కలిసి విజయం సాధించినప్పుడు, కలిసి మేనిఫెస్టో పెట్టినప్పుడు, మరి మీరంతా కలిసి ఉన్నారు కాబట్టి ప్రజలు గెలిపించినప్పుడు ఈ కార్యక్రమం కూడా 45 రోజుల కార్యక్రమం కూడా కలిసే చేయాలి కదా, ఎందుకు చేయడం లేదనేటువంటి మాట వినిపిస్తుంది. ఈ కార్యక్రమం చేస్తుంది టీడీపీకి మాత్రమే, టీడీపీ పార్టీ మాత్రమే. జనసేన బీజేపీ అవుట్, వాళ్ళు ఇందులో లేరు. ఎందుకు లేరు ఏమిటి అంటే వాళ్ళకి మండదా, వాళ్ళ క్యాడర్కి అంటే ఇక్కడ కలిసిపోవాలంటే ఖచ్చితంగా సమన్వయ లోపం అనేది ఒకటి వస్తుంది. వాళ్ళకి మళ్ళీ పంచాయతీలు అయితే అని చెప్పి ఏదైతే అనుకున్నారో అది పొరపాటు. ఇప్పుడు ఆల్రెడీ ఇది చేయకపోవడం వల్ల కూడా ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా, మా వల్ల గెలిచి మేము మరి సపోర్ట్ ఇస్తే గెలిచి అని ఒకరి మీద ఒకరు అనుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ఈ టీడీపీ పార్టీ ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉందో ఇంటింటికి యాత్ర, ఈ గోబెల్స్ యాత్రకి వైసీపీ చెక్ పెట్టినట్టు క్రమంలో అంటే ఈ క్యాడర్, టీడీపీ క్యాడర్ భయపడుతున్నట్టు ఎక్కడ భయపడుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే ఇది జూన్ 25 అనుకున్నారు ఈ కార్యక్రమం, పోస్ట్ పోన్ అయ్యి జూలై 15కి వచ్చింది. అప్పుడు కూడా పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 27 తారీఖు వచ్చింది. అంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎందుకంటే వెళితే ఏమవుతుంది అనే దాంట్లో చర్చ. వాళ్ళందరూ కూడా వెళ్తే కష్టం సార్, వెళ్తే ఖచ్చితంగా నిలదీస్తారు, మనకి ఇబ్బందులు అనేటువంటి ఆలోచన వారి నుంచి వస్తున్నటువంటి క్రమంలో మరి వాయిదా పడుతూ వస్తుంది. ఏదేమైనా వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికైతే చెయ్యాలనుకున్నారు జనసేన బీజేపీని పక్కన పెట్టి. మరి ఇది ఖచ్చితంగా అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వాళ్ళంతకు వాళ్ళుగా తెచ్చుకునేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఈ యాత్ర, గోబెల్స్ యాత్ర ఇది మొదలు పెట్టకముందే, అబద్ధపు ప్రచారాలు చేయకముందే మరి వీటి సంగతి ఏంటని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కొన్ని చెప్పానండి, చాలా ఉన్నాయి ఇంకా. ఈ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ కానీ అండ్ అదేవిధంగా గ్యాస్కి సంబంధించి కానీ ఆరోగ్యశ్రీ ఎట్లా నిర్వీర్యమైందని కానీ ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి వైసీపీ ఎవరెవరికి ఎంతెంత మీరు ఇవ్వాలి, నీకు 15 అన్నారు కదా, అట్లా ప్రతిదీ కూడా ఎంతెంత బాకీ పడి ఉన్నారనేది లెక్కలతో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. మరి దానిపైన పబ్లిక్లో కూడా చర్చ జరుగుతుంది. ఎస్ కరెక్టే కదా వైసీపీ చెప్పిన దాంట్లో తప్పే ఉంది, మాకు ఆ రోజు ప్రామిస్ చేశారు, అది మా రైట్, మేము అడగాలి. ఇప్పుడు ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పి ఓట్లు వేయించుకున్నారు, అయిపోయిన తర్వాత ఎగరగొట్టారు కాబట్టి ఖచ్చితంగా మాకు రావాల్సి మేము అడుగుతామని చెప్పి వైసీపీ ఏదైతే చెప్తానో వారితో ఏకీభవిస్తున్న పరిస్థితి. సో ఇది మరి చూద్దాం. ఈ గ్లోబల్స్ యాత్రను వైసీపీ అంటుంది, లేదా అద్భుతాలు చేస్తామని చెప్పి టీడీపీ పార్టీ అంటుంది. మరి జనసేన బీజేపీ రియాక్షన్ ఎట్లుంటుందో దీనికి సంబంధించి కూడా చూడాలి. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.